Let us now discuss the question number 37 of the short answer questions. The question is, explain dynamic lift with examples. ఇక్కడ ఏదైతే మనకి డైనమిక్ లిఫ్ట్ అనేటువంటిది ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, డిస్కస్ చేయమన్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే బాల్ అండ్ బాల్ రెండు కూడా బాల్ సిచ్యువేషన్సే, కానీ ఇక్కడ బాల్ వితౌట్ స్పిన్నింగ్ వీఆర్ డిస్కసింగ్. What is this? Ball without spinning. Here this situation is nothing but what? Ball with spinning. మామూలుగా మనం గేమ్ ఆఫ్ క్రికెట్ తీసుకుంటే ఈ స్పిన్ బాల్ అనేటువంటిది మనం నోటీస్ చేస్తాం, అవునా? అయితే ఈవెన్ ఫుట్బాల్ లాంటి దాంట్లో కూడా ఈ స్పిన్ మూమెంట్ తోటి గోల్స్ చేయడం అనేటువంటిది కొన్ని స్పెసిఫిక్ ప్లేయర్స్ గోల్ చేసినప్పుడు అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అరే స్ట్రైట్గా వెళ్ళాల్సింది ఇలా కర్వ్డ్గా ఎట్లా వెళ్ళింది అని అనిపిస్తుంది అనమాట. ఎస్, అక్కడ మనకి ఈ ప్రిన్సిపల్ అనేది అప్లై అవుతుంది. ఏంటి చూడండి, ఈ వాట్ ఎవర్ ద స్ట్రీమ్ లైన్స్ ఆర్ దేర్, ఓకే. సో ఇది ఒక ఎయిర్లో వెళ్తున్నప్పుడు, సో దీస్ ఆర్ ద స్ట్రీమ్ లైన్స్ దట్ ఆర్ షోన్ హియర్. సో ఇక్కడ ఎంతైతే వెలాసిటీ v ఉంటుందో ఇక్కడ కూడా అదే వెలాసిటీ v ఉంటుంది. కానీ అప్పుడు ఈ ప్రెషర్ డిఫరెన్స్ ఏముండదు, రైట్? ఇక్కడ ప్రెషర్ p ఉంటుంది, ఇక్కడ కూడా ప్రెషర్ p ఉంటుంది. ప్రెషర్ డిఫరెన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే లిఫ్ట్ అనేది ఏముండదు, రైట్? అదే మనకి బాల్ విత్ స్పిన్నింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ స్ట్రీమ్ లైన్స్ అనేవి ఇక్కడ మోర్ క్రౌడెడ్ ఉంటాయి, ఇక్కడ లెస్, కిందనేమో లెస్ క్రౌడెడ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ లో స్పీడ్ ఉంటుంది, రైట్? ఇక్కడేమో హై స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ లో స్పీడ్ ఉన్న దగ్గర కింద మనకి హై ప్రెషర్ ఉంటుంది, పైన వెరీ గుడ్ లో ప్రెషర్ సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. సో పైననేమో లో ప్రెషర్, కిందన వచ్చేసి హై ప్రెషర్. కింద లో స్పీడ్ హై ప్రెషర్ కాంబినేషన్, పైన హై స్పీడ్ లో ప్రెషర్ కాంబినేషన్. ఎప్పుడైతే ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుందో దీని మూలంగా ఈ ఆబ్జెక్ట్ అనేది లిఫ్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో దట్స్ హౌ ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ వాట్? డైనమిక్ లిఫ్ట్. సో డ్యూ టు ప్రెషర్ డిఫరెన్స్ the body experiences dynamic lift. అదే ఇప్పుడు ఈ బాల్ ఓన్లీ మూమెంట్, ట్రాన్స్లేటరీ మూమెంట్ ఉంది, కానీ దీనికి స్పిన్నింగ్ మూమెంట్ లేదు. అప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ డిఫరెన్స్ ఏమీ లేదు, స్ట్రీమ్ లైన్స్ పైన ఎట్లా ఉన్నాయి కిందన అట్లనే ఉన్నాయి, velocity also same, pressure also same above and below, kabatti no dynamic lift will be noticed here, but here dynamic lift will be noticed. Along with that, one more important thing will happen for a spinning ball. Adi entante the ball moves in a curved path. ఈ కర్వ్డ్ పాత్ ఏదైతే ఉంటుందో ఆ స్పిన్నింగ్ మోషన్ మూలంగా ఆ ఎఫెక్ట్ని మనం ఏమంటామంటే మ్యాగ్నస్ ఎఫెక్ట్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. మీరు ఈ వర్డ్ రాయడం మూలంగా మీ ఆన్సర్కి ఒక కంప్లీట్నెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నామో అవన్నీ మీరు ఆన్సర్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇది ఒకటి, బాల్ మూవింగ్
వితౌట్ స్పిన్నింగ్, బాల్ మూవింగ్ విత్ స్పిన్నింగ్. ఒక ఎగ్జాంపుల్. లెట్ us కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఆఫ్ ఏ ఎయిర్ప్లేన్ వింగ్. ఎయిర్ప్లేన్ వింగ్ కనుక మనం తీసుకుంటే ఇట్లా మీరు ఒక డయాగ్రామ్ కూడా వేశారంటే ఈజీగా అర్థమైపోతుంది అండ్ ఆన్సర్ కూడా కంప్లీట్నెస్ వస్తుంది. ఇక్కడ ఏముంది, ఈ ఎయిర్ప్లేన్ వింగ్ యొక్క డిజైన్ ఏ విధంగా చేయబడుతుందంటే ద స్ట్రీమ్ లైన్స్ ఆఫ్ దట్ ఎయిర్ త్రూ విచ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ మూవింగ్ కదా, అప్పుడు కిందనేమో లో వెలాసిటీ హై ప్రెషర్ ఉంటుంది, పైననేమో హై వెలాసిటీ అండ్ లో ప్రెషర్ ఉంటుంది. సో అంటే ఇక్కడ మనం ప్రెషర్ కనుక ఒక P2 తీసుకుంటే, ఇది ఒక P1 తీసుకుంటే, ఈ P2 మైనస్ P1 ఏదైతే ఉందో ప్రెషర్ ఈజ్ వాట్, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. అవునా, ప్రెషర్ ఈజ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ ఈ వింగ్ ఏరియా ఒకటే వింగ్ ఉండదు కదండి, రెండోది కూడా ఉంటుంది. అయితే చెప్తున్నాను ఎగ్జాంపుల్, ఈ ఫోర్స్ ఏమవుతుంది, ఆ వెయిట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అవుతుందన్నమాట. సో మనం ఏదైతే వెయిట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అన్నప్పుడు మాస్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ బై ఏరియా ఆఫ్ ద వింగ్ తీసుకున్నప్పుడు ఈ ప్రెషర్ డిఫరెన్స్ని మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మల్టిప్లైడ్ బై ద ఏరియా ఆఫ్ ద వింగ్ ఎంత ఎయిర్ క్రాఫ్ట్ని మనం లిఫ్ట్ చేసుకోవచ్చు అనేటువంటి క్యాల్కులేషన్ కూడా దీని నుంచి పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, వీఆర్ అండర్స్టాండింగ్ ద dynamic lift. Why the dynamic lift is coming? Because of the pressure difference below the wing and the above the wing. Below the wing వచ్చేటప్పటికి హై ప్రెషర్ ఉంటుంది, above the wing ఏమో లో ప్రెషర్ ఉంటుంది. కాబట్టి there will be a lift experienced in the upward direction. ఆ ప్రిన్సిపల్ తోటే ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అప్వర్డ్ మూమెంట్లో వెళ్ళడానికి అవుతుంది అన్నమాట. సో ఇట్లా మీరు ఈ క్వశ్చన్కి 2 ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేయవచ్చు. బాల్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ప్లేన్ వింగ్ లేదా ఏరోఫాయిల్ అని కూడా అనవచ్చు. ఓకే.